వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. గ్రేటర్ వరంగల్ పరిధి 62వ డివిజన్ ఉనికిచెర్ల పరిధిలో ఉన్న శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ కరెస్పాండెంట్ ముచ్చపు అరుణ, డైరెక్టర్ రాజిరెడ్డిల అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు హాజరై మొదటగా సరస్వతీదేవి చిత్రపటానికి, స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో చదువుకున్న సుమారు 200 మంది విద్యార్థులు వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి స్వామి వివేకానంద జయంతి రోజున ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూల్లో చదువుకున్న విద్యార్థులు వివిధ శాఖల్లో స్థిరపడినప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్నారు. అనంతరం డైరెక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ తమ స్కూలు ప్రారంభం నుంచి నేటి వరకు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, స్కూల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. నిరంతరం శ్రమించినట్లయితే అన్నింటిలో విజయం సాధించవచ్చు అని అందుకోసం మా పూర్వ విద్యార్థులు ఉంటుంది, జ్యోతి ప్రజలు ఉంటుంది. దయచేసి నాకు అతిథులు గోపాల్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజలు కావలసిందిగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ స్పెషల్ గెస్ట్ ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస రామానుజన్ డైరెక్టర్ లైన్ డాక్టర్ ఒక స్టూడెంట్ అయితే డైరెక్టర్ నా మిత్రుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మరి అరుణ మేడం, కరెస్పాండెంట్ సెక్రటరీ అరుణ మేడం గారు, అదేవిధంగా మరి ఈరోజు ఆహ్వానించగానే వచ్చినటువంటి పూర్వ ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, పూర్వ విద్యార్థులు కూడా 2005 నుండి 2024 వరకు చదువుకున్నటువంటి 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది, దాదాపు 250 మెంబర్స్ రావడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు.